మెదక్ జిల్లా తూప్రాన్లో ఒకే రోజు 25 మందిపై కుక్కలు దాడి చేశాయి. పట్టణంలో పలు వార్డుల్లో కనిపించిన వారిపై పిచ్చి కుక్క దాడి చేస్తూ పారిపోయింది. తూప్రాన్ 1వ వార్డుకు చెందిన విశాల్, లిఖిత దంపతుల 3 ఏళ్ల కుమారుడు అనిరుద్ కన్నుపై తీవ్రంగా దాడి చేసింది. తూప్రాన్లో ప్రాథమిక చికిత్స అనంతరం అనిరుద్ను హైదరాబాద్కు తరలించారు. అనిరుద్కు అయిన గాయాలు చూసిన తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. సురేష్, శిరీష దంపతుల కుమారుడు రితీష్కు సైతం చేతికి తీవ్ర గాయం చేసింది. బోనాల వేడుకల్లోనూ పలువురిని కుక్క కరవడంతో తూప్రాన్ ఆసుపత్రికి తరలివచ్చారు. 25 మందికి పైగా బాధితులకు చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు నివారణ చర్యలు చేపట్టలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా కొడుకు రితిక్ అండి ఇంటి దగ్గర వాకిట్లో ఆడుకుంటున్నాడు. ఇంటి దగ్గర వాకిట్లో ఆడుకుంటుంటే కుక్క ఒకటి వచ్చి బాబుని పడుకోబెట్టి మీద నుంచి ఇట్లా ఎక్కి మొత్తం కొరికేసి మేము వచ్చి ఎంతలో కొట్టినా అది వెళ్ళలేదు. తర్వాత చూచు అని అందరు బాయ్స్ రాగానే అది వెళ్ళిపోయింది. మొత్తము ఇంట్లోకి వెళ్ళి మరి కరుస్తున్నాయంట కుక్కలు. చాలా భయం వేసింది. కొంచెం మా కుక్కల బాధ నుంచి కొంచెం తప్పియండి. ఫుల్ భయం వేసింది. మా పిల్లలకు ప్రాణాపాయం ఉంది. ఇప్పుడే బయటనే నేను బాసాను పోగుతున్నా, పిల్లాడు ఆడుకుంటూ బయట వాకిట్నే ఆడుకుంటుండు. ఆడుకునే వరకు కుక్క ఎటు నుంచి వచ్చిందో తెలియదు. కరిచింది. ఇక వాడికి అంతా ఆయన గుంజుకొని తీసుకుపోతుంది. ఇంకా